అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. మనకి ఇప్పుడు ఈరోజు యోగాంధ్ర మాస్ డెమాన్స్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. అయితే అది వెబ్ పోర్టల్లో మనకి ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయమన్నారు కదా. 9 వెన్యూస్ మనం సచివాలయానికి పెట్టాము. 9 వెన్యూస్ పెట్టినప్పుడు 9 మంది ఎంప్లాయీస్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర మనం యాడ్ చేసేసాం ఇన్ఛార్జ్లుగా. అదే 9 మంది ఎంప్లాయీస్ లేని దగ్గర ఒక్కొక్కరికి 2-3 వెన్యూస్ వచ్చేటప్పుడు మనకి వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే కన్ఫర్మ్ వెన్యూ ఇన్ఛార్జ్ అని మనకి అడుగుతుంది. అంటే ఒకే నెంబర్తో, ఒకే ఈమెయిల్ ఐడితో, ఒకే పేరుతో 2-3 అనేవి వెన్యూస్ యాడ్ చేయడానికి అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తాము అనేసి అంటే కన్ఫర్మ్ వెన్యూ ఇన్ఛార్జ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేయగానే మనకి అక్కడ ఏదైతే డేటా ఎవరికైతే ఇన్ఛార్జ్గా అసైన్ చేశారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. అయితే అది అందులోనే కనుక మనం మోడిఫై చేసినట్లయితే మనకి సేవ్ అవ్వట్లేదు. మొబైల్ నెంబర్ మోడిఫై చేసినా, ఈమెయిల్ ఐడి మోడిఫై చేసినా ఎంప్లాయీ మాత్రం సేమ్ అని మనకి కనిపించడం జరుగుతుంది. దానికి క్రిందన యాడ్ ఇన్ఛార్జ్ అనే ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసుకుంటాం. యాడ్ ఇన్ఛార్జ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, మొబైల్ నెంబర్ అని అడగటం జరుగుతుంది. అవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మనం ఎంటర్ చేసి సేవ్ చేసినట్లయితే ఎంప్లాయీ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావటం జరుగుతుంది. అప్పుడు ఇన్ఛార్జ్ పేరు అనేది మారడం జరుగుతుంది. అప్పుడు మనము మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మనం ఇదివరకు ఇచ్చిన మొబైల్ ఐడి కాకుండా వేరే మొబైల్ ఐడి, వేరే ఈమెయిల్ ఐడి మనము ఇచ్చి సేవ్ చేసుకున్నట్లయితే మనకి మారడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎంటర్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ మన ఎంప్లాయీ ఐడీస్ అన్ని మ్యాప్ అయిపోయాయి కాబట్టి వేరే ఎంప్లాయీ ఐడితో మనం మ్యాప్ చేసుకోవాలి. వేరే ఎంప్లాయీ ఐడి మన సచివాలయంలో దొరకకపోయినప్పుడు అంగన్వాడీ టీచర్స్ కానీ ఎవరివైనా ఎంప్లాయీ ఐడి వేసి మనకి ఎవరివైనా 2 మొబైల్స్ ఉన్నట్లయితే వేరే మొబైల్ నెంబర్ ఇచ్చి మనం ఎంటర్ చేసుకుంటే ఓటీపీ మనకే వస్తుంది కాబట్టి డేటా ఎంట్రీ చేసుకునేటప్పుడు ప్రాబ్లం ఉండకుండా అవుతుంది అనమాట. అయితే ఇలాగైతే మనకి యాడింగ్ సక్సెస్ఫుల్గా అవుతుంది. అప్పుడు మనకు ఓటీపీ వస్తుంది. మనం 9 వెన్యూస్ కూడా మనం డేటా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే సచివాలయం స్టాఫ్ లేరు, మేము 9 వెన్యూస్ చేయలేకపోయాము అనేసి అంటే మనం చెప్పే మాటలు వినడానికి కూడా ఎవరు ఉండకపోవచ్చు. సో ఇలాగా మనం క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.